తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈరోజు నేను కుకింగ్ చేయాలనుకున్నా మావా, కానీ కిచెన్ నన్ను రిజెక్ట్ చేసింది. అసలు అలా ఎందుకైందో ఏమైందో అసలు ఏం జరిగిందో చెప్తాను రండి మావా, వినండి మీరే ఏం జరిగిందో. ఈరోజు ఏంటంటే మావా, ఈరోజు అంత దరిద్రమైన రోజు ఇంకెప్పుడు నేను చూడలేదు మావా. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. అసలు ఏమైందంటే మావా, ఈరోజు నేను పొద్దున్న లేచాను మావా. సరే అని చెప్పి ఇంకా తినడానికి ఏం లేవు అనుకొని, సరే ఫ్రూట్స్ ఉంటే తినేసామావా. సరే ఇంకా ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ని కలిసేసి మళ్ళీ ఇంక రూమ్కి వచ్చేసాను. సర్లే ఇంకా తర్వాత వంట చేసుకుందాం అనుకున్నా. ఇంకా వంట చేసుకునే లోపు సరుకులు ఏం లేవు, కూరగాయలు ఏం లేవు. సరే అని చెప్పి తెచ్చుకున్నామావా. సర్లే ఇంకా వంట చేసుకుందాం, వంట చేసుకుని ఇంకా ఏదో ఒకటి చేసుకొని తినేద్దాం అనుకున్నామావా. సర్లే 2 జతల బట్టలు ఉన్నాయి, ఇంకా ఇవి ఉతికేసుకుందాం అనుకున్నా. ఇంకా సరే బయటికి వెళ్ళి వచ్చేలోపు ఇంకా బట్టలు నానేసుకోబోయామావా. వేసుకునే లోపు సర్ఫ్ మర్చిపోయా. ఇంకా అలా వెళ్ళి సర్ఫ్ తెచ్చుకున్నా. సర్లే ఇంకా వంట చేసుకుందాం, ఇంకా టైం అయింది కదా, వంట చేసుకుందాం అనుకున్నా. ఇంకా వంట చేసుకున్న టైంకి ఇంకా అలా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని పెట్టేసుకున్నామావా. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంక ఉల్లిపాయలు వేసాను. అన్నీ వేసిన తర్వాత నూనె అయిపోయింది. నూనె కోసం మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ నూనె తెచ్చుకున్నా. ఇంకా సరే అని చెప్పి వంట స్టార్ట్ చేసామావా. ఇంకా వంట స్టార్ట్ చేసినప్పుడు నూనె వేసుకున్నాను. సెకండ్ అండి. తర్వాత చూస్తే ఉప్పు అయిపోయింది. మళ్ళీ వెళ్ళి ఉప్పు తెచ్చుకున్నాను. ఇంక ఏవి చూసుకోకుండా స్టార్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది అనుకొని ఇంకేమనుకుంటాం, ఇంకా మన తప్పే కదా, ఇంకేమనలేక ఇంకా అలా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయామావా. గుడ్లే ఉంటాయి, గుడ్లు వేసామావా. అవి ఎప్పుడు ఏమో మా ఫ్రెండ్ గడు అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. సర్లే ఉన్నాయి కదని చెప్పి కకృతి పడిపోయి ఇంకా గుడ్లు వేసామావా. అవి చూస్తే మొత్తం పాడిపోయి ఉన్నాయి. దేనికండి వీళ్ళు? ఇంకేం చేస్తాం, ఇంకన్నీ తెచ్చుకొని చిరాకు వేసింది. ఇంకా అవి పడేసి వంట చేసి మూడు కూడా పోయింది మావా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. ఇంకా అలా బయటకు వచ్చామావా. బయటకు వచ్చి ఇలా బిర్యానీ తీసేసుకున్నా. ఇక్కడ ఇంకేదో ఒకటి తినేయాలి కదా, ఇంకా ఆకలి కొనలేము. ఇంకా ఇది తీసుకొని ఇంకా అలా నడుచుకుంటూ రూమ్కి వెళ్ళిపోయావా. మన బ్యాచిలర్ లైఫే ఇంత మావా. ఇంట్లో ఉంటే ఏముంటుంది, అమ్మ చేసి పెడుతుంది తింటాం. ఇంకా బయటకు వస్తే ఇలానే ఉంటుంది కదా. ఇంకా అమ్మ ఫోన్ చేసినప్పుడు పెద్ద బిల్డప్లు ఇస్తాం. మనకు అన్నీ వచ్చు, అదొచ్చు ఇదొచ్చు అన్నట్టు బిల్డప్లు ఇస్తాం మావా. కానీ ఏం చేస్తాం మావా, బ్యాచిలర్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇంక ఇంట్లో తినడం తప్ప బయటకు వచ్చి మనం చేసుకునేది తక్కువ, కానీ బయట తినేదే ఎక్కువ. మళ్ళీ ఈరోజు చూడండి, నీ కుకింగ్ చేద్దాం అనుకున్నా మావా, కానీ అంతా స్పాయిల్ అయ్యింది. స్టవ్ కూడా నువ్వెందుకురా, నువ్వు ఎవడరా అని డౌట్గా అడుగుద్ది మావా. ఈరోజు అమ్మాయి బ్లాక్ చేసినట్టు కిచెన్ కూడా నన్ను బ్లాక్ చేసింది మావా. రూమ్లో వంట చేసుకుని మనం విన్నర్ అవుదాం అనుకుంటాం మావా, కానీ బయటికి వెళ్ళి అమ్మే వాళ్ళని విన్నర్ చేయాల్సి వస్తుంది మావా. మన బ్యాచిలర్స్లో కొంతమంది ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఒకటి అనిపిస్తుంది మావా, మనం వంట చేసిన దానికన్నా మన ఫ్యూచరే కొంచెం బ్రైట్గా ఉంటుందేమో అనేది కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మావా. సర్లేను మావా, ఇంకా మనకి రాసి పెట్టలేనప్పుడు ఏం అనుకున్నా ఏం లాభం. ఇంకా ఈరోజు ఇలా జరిగింది మావా. ఇంకా అలా నడుచుకుంటూ బిర్యానీ తీసుకొని ఇంకా అలా రూమ్ వైపు నడుచుకుంటూ వచ్చేస్తాను మావా. ఇది కూడా బిర్యానీ వాసన పసిగట్టేసింది మావా. ఇంకా అలా మెట్లెక్కేసాం. తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వస్తే ఫ్యాన్ వేసాం మావా తిందామని. ఇంకా కరెంటు పోయింది. ఇంకేముంది, కరెంటు పోయినా మనం వదిలేదు లేదని బిర్యానీ మొత్తం కుమ్మేసాం.